ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అంటే శంకర్ వర్సెస్ శ్రీనివాస్. మా యూట్యూబ్ ఛానల్కి మరొకసారి పునర్స్వాగతం చెప్తూ ఉన్నాను. మీ ఉపోద్ఘాతం అంతా అయితే ఉపోద్ఘాతం ఏం లేదండి. ఇప్పుడు జనరల్గా నెక్స్ట్ మనం చేయవలసిన ఫర్దర్ స్టెప్ గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేకాదు ఉపోద్ఘాతం ఎందుకు అవుతుంది, ఎందుకు మీకు సీరియస్ అవుతున్నారు అంటే మీకు నచ్చట్లేదా, అండ్ ఎవిడెన్స్ మీకు నచ్చట్లేదా, నా వాయిస్ మీకు నచ్చట్లేదా, నేను ఒక్కడే హైలైట్ అవుతుంది, నీకు ఇబ్బంది ఉందా? ఎక్కువైంది కానీ మ్యాచ్ల గురించి మాట్లాడుకుందాం. అక్కడ చూసారా, నేను అందగాండి మీ ముందు ఎక్కువసేపు మాట్లాడుతున్నా చెప్పి మనోడు కొంచెం ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే చూసారుగా ఫేస్. ఓకే, ఈరోజు మ్యాచ్ చెప్పు. ముంబై ఇండియన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరుగుతుంది బాలశంకర్. చెప్పు. ఇప్పుడు వరకు లక్నో వాళ్ళు 9 మ్యాచ్లు ఆడి 5 గెలిచి 4 ఓడిపోయారు, 10 పాయింట్లు. ముంబై వాళ్ళు 9 మ్యాచ్లు ఆడి 5 గెలిచి 4 ఓడిపోయారు, 10 పాయింట్లు. కాకపోతే ముంబైకి ఎక్కువ రన్ రేట్ ఉండటం వల్ల ముంబై 4వ స్థానంలో ఉంది. తక్కువ రన్ రేట్ వల్ల ఎల్ఎస్జి 6వ స్థానంలో ఉంది. లక్నో ఛాలెంజర్స్ అదేంటి ఇప్పుడు మామూలుగా 4 అదేంటి 5 ఉండాలి కదా, తక్కువ అంటే 2 నుంచి రన్ రేట్ అంటే ఆ రన్ రేట్ ప్రకారం వెళ్తాయి. మధ్యలో పంజాబ్ 5వ స్థానంలో దూరింది అనమాట. ఈ రెండు రన్ రేట్ అంటే ముంబైకి ఈ రెండింటి మీద ఎక్కువ ఉంది, ఒక 2 పాయింట్లు. పంజాబ్కి లక్నో మీద ఒక 3 పాయింట్ల అదనం ఉంది, ఒక 20 పాయింట్ల అదనం ఉంది అనమాట. అందుకని రన్ రేట్ అవి మన ఆ లెక్కలు వేరు. ఇక మనం మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ ఎక్కడ ఆడుతున్నాయి అంటే ముంబైలో ఆడుతున్నాయి, ఓవర్ స్టేడియంలో. మధ్యాహ్నం 3:30 మ్యాచ్. మీరు టాస్ ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇప్పుడు ముంబై ఇండియన్స్ అను లక్నో ఛాలెంజర్స్ రెండు ఒకసారి ఆడినాయి. ఎక్కడ ఆడినాయి? లక్నోలో ఆడినాయి. లక్నోలో ఆడినప్పుడు ఎవరు గెలిచారు అక్కడ? ఎవరు గెలుస్తారు చెప్పు. ఎవరు గెలుస్తారు చెప్పు. నేను చూడలేదు. చెప్పు. ముంబై గెలిచింది. ఇప్పుడు వచ్చేసి ముంబైలో ఆడుతుంది. అవును. ఓకే. అంటే ఇప్పుడు టాస్ వేసిన తర్వాత జట్టు ఎంచుకోవాలి కదా, అందుకు ప్రొడక్షన్ వివరాలు తెలుసుకోవాలి కదండి. అసలు ఏందో అమాయకుల్లాగా ఉంటాడు బాలశంకర్. అవునయ్యా, నువ్వు ఎందుకంటే నానుస్తున్నావు చెప్పాలి కదా నాకు క్లియర్ గా. ఇన్ని జట్లు గెలిచి ఇన్ని పాయింట్లు వచ్చి చెప్పినవాడివి. లక్నో ఛాలెంజ్ చేసి ఆల్రెడీ లక్నోలో ఓడిపోయింది, ముంబై ఇండియన్స్ కొట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు రివెంజ్ మ్యాచ్ అంటే రివెంజ్ మీకు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ముంబై వెళ్తున్నారు. కాదు బాస్, లక్నో గెలిచింది. నీకు అలా చెప్పా కావాలని వేసా. లక్నో 208 కొట్టింది ఆ రోజున. ముంబై ఇండియన్స్ 190 కొట్టింది. అది లక్నోలో 190కి ఆల్అౌట్ అయిపోయారు. అందుకని ఇది నిజం అధ్యక్ష, ఇది నిజం. అర్థమైందా? నిజమేనా? అంటే నాకు కొంచెం నాలెడ్జ్ లేదు, కొంచెం ఏను ముద్రగాలం అంటే అంగుటి గాలం కదా, సో తద్వారా నాకు కొంచెం తెలియదు. కాబట్టి నేను అప్పుడప్పుడు మాటలు మ్యాజిక్ చేసిన మోసం చేస్తూ ఉంటాడు. అయితే నాకు ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ముంబైలో ఆడబోతుంది లక్నో సూపర్ జైంట్స్ అండ్ ముంబై ఇండియన్స్. మీరు టాస్ అయితే ఏ జట్టు కావాలో మీరు తీసుకుంటారు. టాస్ ఓడిపోయిన వాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచారు కదా ఇండియా. సార్ ఇప్పుడు దొరికిపోయాడు వస్తుంది. ఇప్పుడు అమూల్యమైనటువంటి వాక్కులు బయటకు వస్తాయి. ఎందుకంటే లోపల పెట్టుకొని మనం డైవర్ట్ చేసి వేరే రూట్లో పంపించడానికి చాలా యాషాలు వేసాడు. ఇప్పుడు ఒరిజినల్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనోడు ఒక జట్టు ఎంచుకుంటాడంట, ఆ జట్టు గుండి ఆగాగు చెప్పను అక్కడ ఒక జట్టు ఎంచుకుంటాడంట, ఆ జట్టు ప్రొడక్షన్ చేస్తారంట. ఈ జట్టు లోపలంతా బాగా గుజ్జంతా పేర్చుకొని వచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు మన ముందు ఓపెన్ అవుతాడంట. ఎందుకంటే టాస్ గెలిచింది అయ్యగారు. చూసారు ఇదంతా, మీరు చూసారా? టాస్ గెలిచింది మనవాడే. ఇప్పుడు ఎంచుకుంటాడు జట్టు. అసలే ఒక విజయం సన్ రైజర్స్ హైదరాబాద్ మామూలుగా ఇచ్చింది మనోడికి. సూపర్ అంటే సూపరు. ఇక గెలుపులు పాటు అడ్డాడులే ఇంకంతే. ఏంటది షర్ట్ చూపిస్తావు ఎట్రా నువ్వు? షర్ట్ వేయగలరా? బ్లూ కలర్. ముంబై ఇండియన్స్ వేయగలరా? ముంబై ఇండియన్స్ వైలెట్ కలర్. బ్లూ కలర్ బే. అవునా? లక్నో సూపర్ జైంట్స్ ఏ కలర్? లక్నో సూపర్ జైంట్స్ ఏ కలర్? అదే బ్లూ కలర్. ఇది అర్థమైందా? నువ్వు లక్నో, చూసారా? మా ముంబై నాకు ఇచ్చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నువ్వు లక్నో, నేను ముంబై. ఏమండి వీడేమన్నాడు? ముంబై నాకు ఇచ్చారని చెప్తున్నాడు, లక్నో వాడికని చెప్తున్నాడు కదా. లక్కు వద్దు, మనోడికి లక్ అండి. నువ్వు ఇలా చెప్పొద్దు. నువ్వు లక్నో, నేను ముంబై. నీకు అర్థమైంది, నువ్వు విన్నావు. ఓవర్ యాక్షన్ తగ్గితే మంచిది. ఇదేంది బ్లూ ముంబై. ఇప్పుడు స్పష్టంగా నువ్వేం తీసుకుంటున్నావు చెప్పు. ముంబై నాకేమిస్తున్నావు చెప్పు.
ముంబై తీసుకుంటున్నాను. చూసారా లక్నో ఛాలెంజెస్ అంట. అరే ఎందుకురా ఓడిపోయే మ్యాచ్ మళ్ళీ నువ్వు తీసుకుంటావు, గెలిపించేది తీసుకోరా. కావాలంటే నీకు ఇస్తాను, ముంబై ఇస్తాను తీసుకోరా హ్యాపీగా. ముంబై ఇస్తాను తీసుకోరా. ఎర్రగడ్డ పంపిద్దామా వద్దా? అయితే వైజాగ్ కన్ఫర్మా? ఓకే వైజాగ్ కన్ఫర్మ్ బాలశంకర్. కన్ఫర్మేనా? ఉందంటావు నాకు. ఏముందిరా మామూలుగా నేను చెప్తుంది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? అనవసరమైన ల్యాగ్ తప్పనిచ్చి ల్యాగిస్ట్ చెప్పింది నువ్వు లక్నో, నేది ముంబై. రేపు ముంబై వాంకేడ్ స్టేడియం మీద దేకేంగా, అర్థమైందా? అది ముంబై అండి వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. ఇది రోహిత్ శర్మ పాప మనోడు ఏదో ఆడక 2 సార్లు గెలిపించాడు. సాయంత్రం ఉంటుంది మనోడికి, ఏది సాయంత్రం ఉంటది, మామూలుగా ఉండదు. లక్నో ఛాలెంజెస్ వదిలేండి నిన్ను మాటలు, ఎందుకంటే నేను అనవసరంగా మాటలు మాట్లాడను. నేను ఏదైనా సరే గ్రౌండ్ లో లేదు, మీరు చెప్పాలి బాలశంకర్. ఎందుకంటే ఆ జట్టు మేనేజర్, ఆ జట్టు ఓనర్ గారు ఓం జగ జయ జయ, ఓం జగ జయ జయ అది అంటారు. దాని గురించి మీరు చెప్తారు, ప్రతి మ్యాచ్లో చెప్తారు. ఎందుకంటే ప్రతిసారి లక్నో నాకు వచ్చింది కాబట్టి మీరు దాన్ని ఒక ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు మీరు చేయాలి సార్. ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మా ఓనర్ ఉన్నాడు, సెండా శాసనుడు, ఆడకపోతే ఆడిస్తాడు అంతే. సాయంత్రం ముంబై ఇండియన్స్కి బొమ్మ కనపడిద్ది, మామూలు కాదు. ఈసారి రోహిత్ శర్మ చెప్పడానికి కుదరదు, డక్అవుట్. ఒక్కసారి ముంబై గెలుపు బాట పట్టిందంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఆపుతాం, ఆపి చూపిస్తాం. ఓకే ముంబై ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందో ఆ స్టేజ్ లో మేము ఉంటాము. లక్నో ఛాలెంజ్ ఏ స్టేజ్ లో ఉందో ఆ స్టేజ్ లో ముంబైని పెడతాము. అదిరా. ఓకే, ఇంకేమైనా కావాలి నీకు? ఇంకేమైనా కావాలా చెప్పు. ఇది ఇంకేమైనా కావాలి చెప్పురా. మిత్రమా అసలు ఏందిరా, జస్ట్ ఇప్పుడు దాకా అలా మాట్లాడేసి జట్టు మారగల మాటలు మారిపోతాయా? లక్నో రివెంజ్ వీక్ అమ్మా, రివెంజ్ వీక్ ఆ మాత్రం ఉండాలి. ఉండకపోతే అసలు మనకి అండి అది నేనైతే సరిపోయింది. అది అనవసరంగా ఏ మిత్రమా ఏం పర్వాలేదు అయ్యా. మరి చండాలనుకుంది అయితే అయ్యా, మరి టూ మచ్ ఉన్నది. అగట్ చేయాలి బిట్టు పక్కన. నేను డిగ్రీ మెయింటైన్ చేయరా, బిట్టు కట్ చేస్తారు పెట్టి. ఓకే విషాది. కానీ నీకు తెలియని విషయం ఉంటుంది సీను, సాయంత్రం కాదులే, ఎందుకంటే దాని గురించి మనం మాట్లాడుకోవడం అవసరం. ఎందుకంటే గ్రౌండ్లో చూపిస్తాను. ఎందుకంటే ఈ మధ్య నీకు సన్ రైజ్ హైదరాబాద్ మనోడికి గెలుపునిచ్చింది. ఆ దెబ్బకు మనోడు ఏడో గాలి. బాలశంకర్ ఇప్పుడు జరిగే మ్యాచ్కి ఓడిపోయిన వాళ్ళకి అసలు టికెట్ లేదు బాలశంకర్, లేదు. ఇంకా మ్యాచ్ ఇంకా జరగాలి. లేదు ఇప్పుడు అస్సాం బోర్డర్కి ఏముందండి అక్కడ, దాంట్లో అస్సాం బోర్డర్కి ఏముంది కాబట్టి అక్కడ పోవడానికి ఛాన్సే లేదు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది కూడా లక్నో ఛాలెంజెస్. లాస్ట్ టైం కూడా మరి తెలుసు కదా మీకు, అబ్దుల్ కలాం గారు చెప్పారు కళలు కనమన్నారు అంటే కథల మింగమని చెప్పలేదు. దయచేసి ఇది గమనిస్తే చాలా మంచిది మిత్రమా. కళలు కను, అంతేగాని కళలు. ముంబై ఇండియన్స్ కూడా అండి ఒక్కసారి గెలుపు బాట పడితే గెలుచుకుని వెళ్ళిపోతుందని కళలు కంటున్నారు. కళలు కంటం కాదు, అది ట్రాక్ రికార్డ్ అమ్మా. ప్రజెంట్ ఇప్పుడే కాదు, ప్రతి నుంచి ఉంది ట్రాక్ రికార్డు. 18 సంవత్సరాలు ట్రాక్ రికార్డు తిరగరాస్తాం. ఎందుకో తెలుసా, సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నైలో 12 సంవత్సరాలుగా మ్యాచ్ గెలవలా, రాత్రి గెలిచి చూపించలేదా, తారుమారు కాలేదా? ఇది కూడా అంతే. చూద్దాం మిత్రమా, చూద్దాం. ట్రాక్ రికార్డుకి కళ్ళు వేసి చూసేది చూడు మిత్రమా. చూస్తానికి ఏముండదు, వాపోవడం తప్ప ఏముండదు నీకు. ఏముండదు మిత్రమా, చూసుకుందాము. వాంకేడ్ స్టేడియం లో తీసుకుందాము. ఎందుకు ఈ తుప్పల్లో ముంబై స్టేడియం లో లక్నో ఛాలెంజ్ చేసుకో. మధ్యాహ్నం 3 గంటలకు కలుసుకుంటే సీను లక్నో ఛాలెంజ్. ఎందుకంటే వాళ్ళే గెలుస్తారని కాన్ఫిడెంట్ ఎందుకున్నానంటే ఇక్కడ విషయం చెప్తాను. ఎందుకు తెలుసా, ఎందుకంటే మధ్యాహ్నం మ్యాచ్. మిత్రుల ఇంతతో ఈ వీడియోని ముగిస్తున్నాము. బాలశంకర్ చెప్పుకుంటాడు మనకి ఎంత అవసరం. మనం ముంబై గెలవబోతుంది, డౌట్ లేదు. రేపు కప్పు కొట్టుకేది కూడా ముంబై, కాకపోతే పేరు తిప్పి పెట్టుకుంటా. బాయ్. మా వాడికి ఈ మధ్య ఎక్కువైపోయింది, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది కాబట్టి మనోడ మాటలు మీరేమి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే సాయంత్రం గెలిస్తే లక్నో ఛాలెంజెస్ ఎలా గెలుస్తుంది ఏంటనేది నేను చెప్పడం కాదు, మీరు మీ కళ్ళతో చూస్తారు. సీన్ గాడికి కూడా కళ్ళు మెరుపులు కాదు, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీరు బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. మేమంటే ఏదో సరదాగా మాట్లాడుకుంటాం, సరదాగా తిట్టుకుంటాం, మళ్ళీ ఊటైపోతుంటాము. అంటే ఒక రకంగా చిన్నపిల్ల మనస్తత్వం మా ఇద్దరిది. ఉదయం కొట్టుకుంటాం, సాయంత్రం ఊటైపోతుంటాం, లేదా సాయంత్రం కొట్టుకుంటాం, తెల్లారి ఊటైపోతుంటాం అంతే. కాబట్టి మమ్మల్ని విషయం కాదు కానీ, కాకపోతే ఏంటంటే ఎవరు గెలుస్తారు ఏందనుకున్నాం. కాబట్టి నా అంచనా ప్రకారం సాయంత్రం ఎందుకో లక్నో ఛాలెంజెస్కి ఎక్కువ
హోప్ ఉందనేది నా ఉద్దేశం. మరి శ్రీని ఏంటంటే ఏ అంచనా వేశారంటే వాళ్ళకి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ట్రాక్ రికార్డులో మరి అది ఏంటనేది నాకు తెలియదు దాని గురించి పూర్తిగా. నేను అనుకుంటుంది మాత్రం లక్నో ఛాలెంజర్స్కే ఎక్కువ ఎడ్జ్ ఉందనేది నా ఉద్దేశం. సో ఏ నిర్ణయం అనేది కూడా మరుసటి రోజు మన ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చర్చించుకుందాం. ఏదేమైనప్పటికీ కూడా ఆదివారం 3 గంటల దగ్గర నుంచి సాయంత్రం 7 గంటల మ్యాచ్ అయిపోయింది కాబట్టి మనకు సాయంత్రం సండే రోజు తెలిసిపోయింది అనమాట. కాకపోతే మనం మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే సహజంగా మీరు చెప్పే మాటే బెట్టింగ్ దొరకలకండి, సంసారాలు జీవితాలు నాశనం చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం.